పిల్లను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, నేటుగా ఇంతంగాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసా నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుంది, ఆశలు రేపడుతుంటే నాకెంతో సరదాగుంది, నిన్న అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది, అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుంది, నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే ఇలాగే ఇంకా సేపట్టుంది, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమనుకుంటే సరి, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమనుకుంటే సరి. ఎదురు చూస్తుందా ఎదుటనే ఉందా, బదులు దొరికేక పలికించు నీ స్వరాన్ని, వేల గొంతుల్లో మోగిందే మౌనం, నువ్వున్న చోటనేనని, చూసి చూడంగానే చెప్పింది ప్రాణం, నేను నీదాన్నైపోయానని. ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమనుకుంటే సరి, కలిగిపోతూనే వెలిగిపోతున్నా, తనివి తీరేట్టు సంధించు చూపులన్నీ, కంటి రెప్పలు రెండు పెదవుల్లా మారి నిన్నే తీరేస్తామన్నాయే, ఏడు రెప్పని తప్పదుగా మరి, నీకోసం ఏదైనా సరే. ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమనుకుంటే సరి. ఇదేదో బాగుందే చలి, ఆల్రైట్, సో పూర్ణ గారు ఎలా అనిపించింది మా ఐశ్వర్య పర్ఫార్మెన్స్? Sukumar. ఇదే నా ప్రేమంటే మరి. Actually, it's a good try. I like the prop use. When you try something like a classical, because when Sukumar and Grishma performed for a classical, I think you had a better practice because it's classical kada. మీ face లో చాలా grace ఉంది, but you didn't sing because classical కోసం మీరు కొంచెం nervous గా, but పర్వాలేదండి. That's it. Like maybe more practice and good try. That's all. But I like your outfit. I like your smile. Good try. Good song. Thank you. Everything is too good. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. షేక్ మాస్టర్, సుక్కు, నువ్వు తీసుకునే కాన్సెప్ట్స్ చాలా కొత్తగా ఉంటున్నాయి. లాస్ట్ ఎపిసోడ్ లో బెలూన్స్ తో చేసావు, వేరే సాంగ్ ని క్లాసికల్ ఫామ్ లో చేయాలనుకోవటం. దీంట్లో ఇంకా నాకు కొత్తగా ఏంటంటే లిరిక్ పాడకుండా ఎక్స్ప్రెషన్స్ తో చెప్తున్నారు. నాకు అది చాలా కొత్తగా అనిపించింది. ప్లస్ ఆ తాడుతో చేసినప్పుడు తను ఎలా అంటే తన నడుముకు చుట్టూ తిప్పుకోవటం, అంటే నువ్వు కొత్తగా ట్రై చేస్తున్నావు, అది ప్రాపర్ గా చేయట్లా. కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్ తెలిసింది కానీ డాన్స్ లో లేదు. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే బాగుండేది. అండ్ నువ్వు తీసుకున్న కాన్సెప్ట్ మంచిది కాబట్టి మిస్ అవ్వకూడదని నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మంచి కాన్సెప్ట్ తీసుకుంటున్నావు, అది మళ్ళీ నెక్స్ట్ టైం చేయలేవు కదా. నువ్వు అవును మాస్టర్. చేసేటప్పుడు నువ్వు పర్ఫెక్ట్ గా చెయ్యి, ఓకేనా? ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియా మ్యామ్, Yes, I completely agree with what Purna said. If he was a professional dancer, ఇంకో లెవెల్ కి వెళ్ళేది. బట్ అటెంప్ట్ వెరీ వెల్ డాన్స్. ఎవరు ఇంకా ఇలా ఆలోచించరు, లైక్ యూ యూజ్ అ స్కిప్పింగ్ రోప్ ఇన్ సెమీ క్లాసికల్ ఎవరు యూజ్ చేస్తారు? ఆ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. As I said, కొన్ని వర్క్ అవుతుంది, కొన్ని వర్క్ అవ్వదు. బట్ డోంట్ be disheartened. Just take this as a comeback with a bang. You already are a fantastic dancer. ఇలాంటి comments will make you a better dancer. I don't feel bad. It's my mistake. I'm just taking a plus from Fantastic. Thank you so much, judges. Thank you so much, Suku. అలివిల్లే సోకులాడి సిట్టమ్మే మావలనే నంగ నచ్చి పుల్లమ్మే అలివిల్లే సోకులాడి సిట్టమ్మే మావలనే
ఒక హీరో షోకేస్ రీల్ లా ఉంది. డెఫినెట్ గా ప్రొడ్యూసర్స్ మంచి డైరెక్టర్స్ నీ కోసం వెయిట్ చేస్తారు. జర్రగండి 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 జాతులమ్మ జక్కటేసుకొచ్చనండి. శ్రావణ్ నాకు అలా మూవీ సాంగ్ చూసినట్టుంది. శేఖరనియా ఎలా ఉందనియా? మంచి కలర్ఫుల్ గా ఉందని. ఇప్పుడు రెడీగా ఉండండి, డి లీగ్స్ లో ఫోటో రాబోతుంది. ఫోటో ప్లీజ్. ఎలిమినేషన్ తర్వాత మళ్ళీ షెడ్యూల్ జరిగే లోపు ఏదైనా పార్టీ జరిగిందా? ఎక్కడికి వెళ్ళాను నేను? అరే ముందే చెప్పే, ఇప్పుడు ఎలాగో అది వేస్తారు. పార్టీ అంటే నేను వెళ్ళి కూర్చున్నాను అంతే. అరే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇవేమీ కాకుండా ఒక పిక్ ఉంది, అది నువ్వు చెప్తేనే బెటర్. అయ్య బాబాయ్ ప్రాపర్టీయే కావాలా ఏంటి డాన్స్ చేయాలంటే? అందరూ సెట్ లో ఉన్నారు కాబట్టి భయం రాలేదు, లేదంటే వెరీ స్కేరీ పర్ఫార్మెన్స్. శ్వేత, యు ఆర్ ఎ ట్రూ పర్ఫార్మర్. వామ్మో, ఏంటా ఎక్స్ప్రెషన్స్ ఏంటి సునంద? సునంద, యు ఆర్ బికమింగ్ లైక్ ఎ ప్రొఫెషనల్ డాన్సర్.